నిన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి. పేషెంట్‌కి మొత్తం స్కిన్ పైన అంతా నలుపొచ్చేసిందండి. మొఖం పైనే కాకుండా మెడ పైన కొద్దిగంతా ఉంది. కానీ ఛాతీ పైన, భుజం పైన చూసినప్పుడు తనకి అంతా స్కిన్ నార్మల్‌గానే ఉందండి. ఈ భాగం నుంచి ఇక్కడంతా వరకు నలుపొచ్చేసి, ఇక్కడ ఈ భాగం వరకు నలుపొచ్చిందండి. నుదుట పై భాగంలో నలుపు లేకుండా, కింద భాగంలో నలుపుండి, ఇక్కడి నుంచి ఈ భాగం వరకు నలుపొచ్చేసిందనమాట. తీరా తనది చూస్తే, తను దాదాపుగా 8 సంవత్సరాల నుంచి హైడ్ అనే క్రీమ్‌ని వాడుతున్నారు. ఆ క్రీమ్ వాడటం తోటి నలుపనేది తగ్గినట్టు తగ్గుతుందట. ఆపంగానే ఇంకెక్కువగా నలుపైపోతుందంట. గడిచిన 2 సంవత్సరాల నుంచి విపరీతంగా నలుపు ఏ క్రీమ్ పెట్టినా కానీ అలానే ఉండిపోతుందట హైడ్ క్రీమ్‌తో సహా. సో, అలాంటప్పుడు అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి స్కిన్ పైన? నలుపులన్నీ ఒకటేనా? లేక టానింగ్ తోటి వచ్చిందా? లేకపోతే ఎండలో తిరిగితే ఏమైనా వచ్చిందా? సార్ నేను ఎండలో ఏమి ఎక్కువ తిరగను సార్. 20 నిమిషాలు నేను ఇంటి నుంచి షాప్‌కెళ్తాను. షాప్‌లో నేను కూర్చుంటాను. బయట తిరిగేది మార్కెట్‌లో కూడా ఏముండదు సార్. అక్కడే నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను అని అంటారనమాట. అక్కడ స్కిన్ పైన అంత నలుపు రావటానికని మెయిన్ కారణం వచ్చేసి టానింగ్ అని అనుకుంటాం. కానీ టానింగే కాకుండా నేను క్లోజ్ అబ్జర్వేషన్ చేసినప్పుడు చర్మంలో మంగు మచ్చలు వచ్చేసాయండి. మంగు మచ్చలకి విపరీతంగా హైడ్ క్రీమ్ పెట్టడం తోటి ఊక్రనోసిస్ అనే కండిషన్ వచ్చింది. అలానే ఫోటో టానింగ్ కూడా ఉంది. అలానే ఫేషియల్ మెలనోసిస్ కూడా ఉంది. అలానే ఇతరత్ర అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాం అనమాట. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ ఇక్కడ ఫేస్ పైన వచ్చినప్పుడు మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇవన్నీ వచ్చేసింది అనమాట. మనం ఎప్పుడు ఏమనుకుంటాము, నలుపు అయితే ఒకటే కదా అని అనుకుంటాం. కానీ డిఫరెంట్ లెవెల్స్ లో మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కాంబినేషన్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. సో వాటి గురించి వివరించడానికని నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయండి. నలుపు అనేది అంటే మనకి ఎండలో తిరిగాం కాబట్టి వచ్చింది కదా అని అనుకుంటూ ఉంటారు. చర్మం లోపల నలుపు దానంత అదే స్వతహాగా వచ్చేసింది. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవి అన్నీ వేరే విధంగా కూడా మారొచ్చు అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలండి. అసలు ఈ నల్ల మచ్చలు ఎందుకు వచ్చాయి? నేను చెప్పిన ఆ పేషెంట్ కి అసలు ఎందుకు వచ్చింది? ఆ విధంగా ఎందుకు అయింది అనే దాని గురించి వివరిస్తాను. చర్మంలో తనకి ఫస్ట్ మంగు మచ్చలు వచ్చాయండి. చిన్నగా ఒక చోట బుగ్గ పైన వచ్చి అది నెమ్మదిగా పెరుగుతూ పోయింది. నలుపు అది వచ్చింది కేవలం బ్రౌన్ కలర్ లో, అంటే గోధుమ రంగులో, డార్క్ గోధుమ రంగులో వచ్చేసి నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ పోయిందండి. అలా కొన్నాళ్ళ తర్వాత ఈ భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నలుపు అనేది ఎక్కువగా పెరిగిపోయింది. దాన్ని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. గోధుమ రంగులో పెరిగి నలుపుగా మారిందని మంగు మచ్చలు అని అంటారు అనమాట. ఫేషియల్ మెలనోసిస్, ఫోటో టానింగ్ అని అంటారు. అది ఈ భాగంలో, నుదుట పైన ఈ భాగంలో ఇక్కడ వచ్చేసింది అనమాట. సో మంగు మచ్చలు, ఫేషియల్ మెలనోసిస్, ఫోటో టానింగ్, అలానే మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ ఇవన్నీ తనకు వచ్చేసింది. మంగు మచ్చలు అనేది ఏంటి? చర్మంలో పైన పొరలో మనకి ఇక్కడ ఈ భాగంలో ఎప్పుడైనా కానీ నలుపునివ్వటం, పైన పొరలో మొత్తం ముద్దలాగా ఇచ్చి కింద పొరలో ముద్దలాగా ఇస్తే డర్మల్ మెలాస్మాస్ ఉంటాయండి. హైడ్ అనే క్రీమ్ పెట్టడం తోటి, అది హైడ్రోక్వినోన్ క్రీమ్ అండి. హైడ్రోక్వినోన్ క్రీమ్ పెట్టడం తోటి ఏమవుతుందంటే చర్మంలో అక్కడ నలుపు అంతా కరగదీస్తుంటుంది. అదొక 2 వారాలు 3 వారాలు వాడితే సరిపోతుందండి. రిపీటెడ్ గా వాడటం తోటి ఏమవుతుందనంటే ఆ చర్మ కణాలు నలుపు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఊక్రోనోసిస్ అనేది ఒక పిగ్మెంట్ అనేది ఒకటి అక్కడ ఉండిపోతుందండి. ఆ ఊక్రోనోసిస్ పిగ్మెంట్ అక్కడ ఉండిపోవటం తోటి ఏమవుతుందనంటే అక్కడంతా చర్మంలో నలుపంతా వచ్చేస్తూ ఉంటుంది. మొత్తం పైన పొర నుంచి కింద పొరలకి ఒక షీట్ లాగా తయారవుతూ ఉంటుంది అనమాట. కింద పొరలో దట్టంగా మారిపోతుంది. అది ఎంత గట్టిగా ఉంటుందనంటే ముద్దల్లాగా ఉంటుంది అనమాట. కంకర్రాల్లాగా పిగ్మెంటేషన్ అనేది అక్కడ ముద్దల్లాగా వచ్చేస్తాయి కింద పొరల్లో అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది తగ్గాలి అని అంటే చాలా మొండిగా మారిపోతూ ఉంటుంది. అది ప్రాబ్లం. మనం క్రీమ్స్ వాడినప్పుడు తగ్గినప్పుడు పర్లేదు, కానీ లాంగ్ టర్మ్ లో మనకి ఇబ్బంది అవుతే అది ప్రాబ్లం. కొత్త తరం మందులు, కొత్త తరం లేజర్స్ ఇవన్నీ ఏమవుతున్నాయి అని అంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తాయండి. మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి తీసుకొస్తాయి చర్మంలో. అయితే ఈ లేజర్స్ ఎలా చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు, అసలుకి అవసరం ఏంటి, ఇప్పుడు తనకి ఎలా చేశారు, కాంబినేషన్ ఉన్నది అనే దానికి మనం తెలుసుకోవాలన్నమాట. మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది కూడా ఉందని చెప్పాను కదండి. మెడ పైన ఉన్న నలుపు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది గమనిస్తే చంకల్లో, గజ్జల్లో, అలానే మెడ పైన మీకు నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్, సూడో
అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అసలు ఏం జరుగుతుంది? చర్మ కణాల్లోని మనకి ఎందుకు అంత మందం పెరుగుతుంది అని అంటే, పొట్ట చుట్టూ ఉన్న అడిపోసైట్స్ అని ఉంటాయండి. ఈ అడిపోసైట్స్ అనేటివి కొవ్వు కణాలు. ఈ కొవ్వు కణాలు అనేటివి ఏం చేస్తుంది? అక్కడంతా పెరుకుపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ రవ లడ్డులు తిన్నా, లేకపోతే బేసిన్ లడ్డులు తిన్నా, లేకపోతే షుగర్ స్వీట్స్ తీసుకున్నా, ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ తీసుకున్నా, జంక్ ఫుడ్స్ తీసుకున్నా ఏమవుతుంది? ఆ ఎక్స్ట్రా ఫుడ్ ఏదైతే క్యాలరీస్ ఉంటాయో ఆ క్యాలరీస్ అన్ని బాడీ ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. బాడీ పని ఏంటి? శరీరం పని ఏంటి? ఏదైనా తిన్నప్పుడు దాంట్లోంచి ఆహారం అంతా తీసుకొని దాన్ని ప్రిజర్వ్ చేసుకోవటం. ఏదైనా ఎక్సెస్గా అయినప్పుడు అన్నిటినీ దాన్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది, కొవ్వు తప్ప. సో ఆ కొవ్వు అనేది మనకి చర్మంలో అక్కడ కింద మందం ఇక్కడంతా పొట్ట దగ్గర అంతా పెరుకుపోతుంది కదండి. ఆ కొవ్వు దగ్గర నుంచి, ఆ కొవ్వు కణాల నుంచి కొన్ని కెమికల్స్ అనేటివి ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. వాటినే అడిపోకైన్స్ అని అంటారు. ఈ అడిపోకైన్స్ అనేటివి బాడీ లోపల అంతా, శరీరం లోపల రక్తనాళాల్లో అంతా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇవి సర్క్యులేట్ అవుతూ 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 ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, చర్మం దగ్గరకు వచ్చినప్పుడు ఆ కణాలు వాటిని గ్రహించి మందం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓవర్ గ్రోత్ ఆఫ్ ది స్కిన్ అనమాట. సో ఆ ఓవర్ గ్రోత్ ఆఫ్ ది స్కిన్ అక్కడ ఆ లేయర్స్లో అయ్యేటప్పటికి అకాంతోసిస్ అని అంటారు. నలుపులా కనిపిస్తుంది కాబట్టి దాన్ని నైగ్రికెన్స్ అంటారు. అందుకోసమే దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు అనమాట. ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ మనకి మెడపైన, చంకల పైన, గజ్జల్లో ఉంటుందండి. చాలా కొద్ది మందికి మనకి ఫేస్ పైన వచ్చేస్తూ ఉంటుంది. ఈ భాగంలో ఇక్కడ వచ్చేస్తూ ఉంటుందండి. వాళ్ళు రాత్రిపూట ఇలా పడుకోవటం కానీ, లేకపోతే విపరీతంగా ఫ్రిక్షన్ ఉండటం కానీ, లేతే ఎండ విపరీతంగా తగలటంతో కానీ ఈ భాగంలో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కారణం కొవ్వు కణాలు. కానీ ఇతరత్ర కారణాలతోటి అవి ఎక్కువగా రావటం, బయటికి తొందరగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఏ విధంగా మార్పులు? క్రీమ్ రాస్తే సరిపోతుందా అంటే క్రీమ్ రాస్తే సరిపోదు. క్రీమ్ రాస్తే మీకు చర్మంలో ఇక్కడికి వస్తుంది, లేజర్ చేసినా ఇక్కడికి వస్తుంది. కానీ కొవ్వు కణాల నుంచి వచ్చే అడిపోకైన్స్, వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. ఎలా రెక్టిఫై చేస్తాం? వ్యాయామం, సరైన ఆహారం, పౌష్టికాహారం, టైంకి పౌష్టికాహారం. ఈ విధంగా మనం జాగ్రత్తలు అనేటివి చేయాల్సి ఉంటుంది మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్కి. ఇక్కడ ఫోటోమెలనోసిస్ వచ్చిందని చెప్పాను. ఫోటోమెలనోసిస్ వచ్చింది తీవ్రంగా సన్ ఎక్స్పోజర్ కావటంతో, సన్లైట్. సార్ నేను అసలు షాప్కి వెళ్తాను సార్, నేను ఇంకెక్కడ వెళ్ళను అని అన్నాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫోటో ట్యానింగ్ అని, ఫేషియల్ మెలనోసిస్ అనేది ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు జరుగుతున్న సన్ డ్యామేజ్కి కూడా నిదర్శనం అండి. అంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు ఎండలో ఒక 30 నిమిషాలు అలా గడిపారనుకోండి, క్యుములేటివ్ సన్ డ్యామేజ్ తో జరగటంతో ఫోటో ట్యానింగ్ అవుతుంది. ఒక థ్రెషోల్డ్ దాటినాక చర్మంలో ఆ నలుపుని రీప్లేస్ చేయటానికని ఒక విధంగా పని చేయదండి. సో ఆ బ్యాలెన్స్ అనేది తప్పింది కాబట్టి చర్మంలో నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఒకసారి పేరుకోవటం మొదలు పెట్టిందనంటే అది ఇంకా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో వీటిని అన్నిటినీ బ్రేక్ చేయాలనంటే మనం లేజర్స్, పీల్స్ అన్ని చేయాలండి. సో తనకి ఏం చేయటం మొదలు పెట్టామనంటే లేజర్స్ అండి. లేజర్స్ చేయటంతో ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న మంగుమచ్చలు అనేది ఫస్ట్ తగ్గటం, తర్వాత ఊక్రోనోసిస్ అనేది కొద్దిగా మార్పు రావటం, దాని తర్వాత ఒక స్పెషల్ పీల్ పెట్టి దాన్ని నలుపు తగ్గించడానికని ప్లాన్ చేసామండి. సో ట్రీట్మెంట్స్ అనేటివి ఏ విధంగా చేయగలుగుతాం? మనం మంగుమచ్చలకి మంచిగా ఫోటోఫేషియల్ లేజర్స్ కానీ, మెలాస్మా లేజర్స్ కానీ యూస్ చేసి చర్మంలో మంచి బెనిఫిట్స్ అనేటివి తీసుకురాగలుగుతామండి. ఈ మెలాస్మా లేజర్స్ అనేటివి మనం రెగ్యులర్ గా నెలకొకసారి చేయవచ్చు. పీల్స్ అని ఉంటాయండి, గ్లైకాలిక్ పీల్స్ అని ఉంటాయి, మ్యాండలిక్ పీల్స్ అని ఉంటాయి, అలానే ఎల్లో పీల్స్ అని ఉంటాయి, అలానే రెటినాల్ పీల్స్ అని ఉంటాయి. ఇలానే అనేక రకమైన పీల్స్ కూడా ఉంటాయి. జాస్మోనిక్ యాసిడ్ పీల్స్ ఉంటాయి, అలానే జెస్నస్ పీల్స్ అని ఉంటాయి, మాడిఫైడ్ జెస్నస్ పీల్స్ అని ఉంటాయి. అనేక రకమైన పేర్లు ఉంటాయండి. అనేక రకమైన ఫ్రూట్ పీల్స్ తోటి మనం చేస్తూ ఉంటాం. అక్కడ చర్మం అనేది సాఫ్ట్ అవుతూ ఉంటుంది, నలుపు అనేది తగ్గుతూ ఉంటుందండి. అలానే వ్యాయామం, అలానే మంచి లైఫ్ స్టైల్, మంచి ఆహారం అనేది మనం మార్పు చేసుకోవాలండి. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్ ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటే ఆ నలుపు పెరగకుండా ఉంటూ ఉంటుంది. ఏ రోజు వరకు అయితే సన్ స్క్రీన్ పెడతామో అప్పటి వరకు మనం ప్రివెంట్ చేస్తామండి. ఏ రోజైతే సన్ స్క్రీన్ తీసేస్తామో మళ్ళీ నలుపు కణాలు దాని పనిగా యాక్టివ్ గా చేసేస్తూ ఉంటుంది. ఆ యాక్టివిటీకి అవసరం లేకుండానే మనం సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉండాలి. వాటి పని సన్ స్క్రీన్ చేయటంతో కనీసం కొద్దిగా ఆగుతుంది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న నలుపునైతే తగ్గించాలంటే కరిగించాలి కదండి. దానికే మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో నలుపు అనేది వచ్చింది అని అంటే కేవలం ఒక కండిషన్ తోటే కాదండి, 2-3 కండిషన్స్ తోటి కాంబినేషన్స్ కూడా రావచ్చు. దానికి తగ్గట్టుగా మనం లేజర్స్, పీల్స్, అలానే ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్, అలానే ఇతరత్ర థెరపీస్ ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, ఫోటోఫేషియల్ లేజర్స్, మెలాస్మా లేజర్స్, అనేక రకమైన ఐవి గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎన్ఏడి థెరపీస్ ఉంటాయి. అనేక రకమైన థెరపీస్ అని మనం యూస్ చేసి నలుపును తగ్గించడానికి
ప్రయత్నం చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంతైతే నలుపు ఉంటుందో అంత నలుపుని మనం తగ్గించుకోవడానికి ఎక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్ అవుతాయి. సార్ నేను 2 సెషన్స్ తీసుకున్నాను సార్, బయటికి వచ్చేసి నేను తర్వాత నా దగ్గరికి నాకు అంత రిజల్ట్ కనిపించలేదు అని అంటారు. ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ వాడుకుంటూ లేజర్స్ చేసుకుంటూ 3వ నెల 4వ నెల మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం మొదలవుతూ ఉంటుంది. మరీ విపరీతంగా నలుపు ఉందనంటే కనీసం 6 నెలలు అయితే సమయం పడుతుందండి. సో మనం అది చూసుకొని దానికి తగ్గట్టుగా ఓపిక్గా చేసుకోవాలి. మా దగ్గర యూస్ చేసే అడ్వాన్స్ మెషిన్స్ తోటి మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్రపంచంలోని ప్రఖ్యాతికి చెందిన మంచి లేజర్ టెక్నాలజీస్ని మేము వాడతామండి. చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి యూస్ చేయడం తోటి చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. మీకు ఇంకా ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతూ ఇష్టమున్న క్రీమ్స్ వాడటం, ఇష్టమున్నట్టుగా నలుపు ఇంకా పెరిగిపోవటం, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అసలు ఏ ట్రీట్మెంట్ సేఫ్ ఉంటుంది, అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోలేదు నాకు అని ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసమని తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఓపిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.